నమస్తే, వెల్కమ్ టు GTS న్యూస్. నేను స్వాతి. ముందుగా మనం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి గుండాల గ్రామ పంచాయతీలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు BRS BJP బలపరిచినటువంటి NM ప్రార్థనా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే రాజకీయంలోకి వచ్చారా? ఇంతకు ముందు మీకు రాజకీయ చరిత్ర ఏమన్నా ఉందా గతంలో? ఇప్పుడే ప్రస్తుతమే. ఓకే, అంటే అటు BRS పార్టీ నుంచి ఇటు BJP పార్టీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది మీకు. ఎట్లా వెళ్ళబోతున్నారు జనాల్లోకి మీరు? గుండాల గ్రామ ప్రజలకి నమస్కారం. BJP TRS బలపరిచిన అభ్యర్థిగా NM ప్రార్థనా భాస్కర్ రెడ్డిగా కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని విజయవంతంగా గెలిపించగలరని మనవి. మా ఊర్లో CC రోడ్లు లేవు. ఓకే, CC రోడ్లు మేము గెలిచిన మరుక్షణమే CC రోడ్లు వేస్తాము. వీధి లైట్లు, వృద్ధాప్యులకు పింఛన్ టైంకి వచ్చేలాగా చూస్తాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డ్స్ వచ్చేలా చూస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం. ఇల్లు లేని వాళ్ళకి వచ్చేలా చూస్తాం. గెలిచిన మరుక్షణమే మేము హామీ ఇచ్చిన పనులని నెరవేరుస్తాము. మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి. ఓకే, మనతో పాటు NM ప్రార్థన వాళ్ళ భర్త NM భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, ఇక్కడ జనరల్ మహిళా అభ్యర్థిగా వచ్చింది కాబట్టి మీ భార్యను బరిలో దించారు కదా. మీరు గతంలో మీ రాజకీయ ప్రస్థానం ఏ రకంగా ఉంది? 94 నుంచి నేను రాజకీయ ప్రస్థానం చేశానండి. నేను RSS గా, బజరంగ్ దళ్ గా, విశ్వ పరిషత్ గా, BJPలో ఉంటూ నా వ్యాపార సమస్యలు వ్యాపారం చేసుకుంటూ గ్రామస్తులకు నా ఎల్లవెల్ల సహాయ సహకారాలు చేసుకుంటూ నా తోడుబాటు ఎంతైతే అంతే సహకారం చేస్తూ రాజకీయంలోకి రావాలనుకుని ఈరోజు జనరల్ లేడీ అభ్యర్థిగా వచ్చినందుకు మా భార్యను తీసుకొని నాతో పాటు రావడం జరిగిందండి. ఓకే అండి, ముఖ్యంగా మీ విలేజ్ లో, మీ గుండాల విలేజ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మాకు ముఖ్యంగా CC రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, తాగునీటి సమస్య, ఉచిత హామీ, గ్రామ హై స్కూల్స్ స్కూల్స్ వ్యవస్థ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయండి. అవన్నీ మేము చేస్తామని ప్రజల ముందుకు రాదలుచుకున్నాం. గతంలో సర్పంచ్ గా ఉన్న అభ్యర్థి పనులు సక్రమంగా చేస్తారా లేదా మరి వాళ్ళు చేయని పనులు మీరు చేస్తా అని ఏమన్నా ప్రజలకు హామీ ఇస్తున్నారా? గతంలో ప్రభుత్వం చేసిన హామీలు చేశాడండి. అతనితో పాటు అతను కూడా మాకు సహకరిస్తున్నాడు. ఇప్పుడు మా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరుస్తూ అతని తోడుపాటు అతన్ని కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ అతని అనుభవాన్ని మేము పంచుకుంటూ అతనితో ఇంకా ముందుకు వెళ్ళాల్సుకున్నాం. ఓకే, ముఖ్యంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా మీకు చెప్తున్న ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు అంటే CC రోడ్డు సమస్య, ఇంకా ఇండ్లు, పక్కా గృహ నిర్మాణం. ఇప్పుడు కొంతమందికి అసలు ప్లాట్లే లేవు. ఆ గ్రామకాండం అనేది ఉంది మా ఊళ్ళో. దాని ఎక్కడో ఒక పెద్దందారుల చేతిలో ఉంది. దాన్ని స్వయంగా ఖచ్చితంగా నిర్మూలిస్తామని ప్రజలకు హామీస్తాం. ఓకే, ఒక మంచి నిర్ణయం అది. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రస్తుతానికి ప్లాట్ తీసుకొని ప్రస్తుతం ప్లాట్లు ఇస్తూ తర్వాతి విడతలుగా ఇల్లు సమకూర్చడానికి మేము మా శాయశక్తుల మా ప్రభుత్వంతో పాటు మా BJP సెంట్రల్ ప్రభుత్వం ఉంది, అన్న ఆచార్య గారు ఉన్నారు, అక్కడ జయపాల్ యాదవ్ గారు ఉన్నారు, ఉమ్మడి అభ్యర్థిగా పోటీ అనుకుంటూ అందరూ సహకారాలు తీసుకొని అదే మా విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మా సహకారం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ ముందుకెళ్తామండి. ఓకే, ముఖ్యంగా మీ విలేజ్ లో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు? 520 మంది ఓటర్స్ ఉన్నారండి. దాదాపు 500 ఓట్లే ఉంటాయి అటు ఇటు. ఓకే, మరి ఎంత మెజారిటీతో గెలవబోతున్నాం అనుకుంటున్నాం? దాదాపులో 70 ఓటుతో గెలుస్తామండి. ఓకే, మరి మీకు ఓటు వేయాలి, ఫలానా ప్రార్థనా భాస్కర్ రెడ్డికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలంటే ఏమనుకుంటారు మీరు? మేము ఏమనుకుంటాం అంటే మేము ఏమనుకునేది అభివృద్ధిని చూసి ఏమని చెప్తున్నాను, అభివృద్ధి ఆ కార్యక్రమాలు చెప్తున్నాం. మేము డిజైన్ తెల్లారే మరుసటి నాడే ఏం చేయదలుచుకున్నామో అని చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి జనాలు మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు? అధికార పార్టీ 6 గ్యారెంటీ హామీలు ఇచ్చారండి. ఇప్పటిదాకా 2,000 ఇవ్వలేదండి. ఒక ఉచిత విద్యుత్ తప్ప, ఉచిత ఫ్రీ బస్ తప్ప, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాను వేయలేండి. మహిళలకు 2500 ఇస్తాను వేయలేదండి. వితంతు పింఛన్ లేదండి, పెంచుతామని పెంచలేండి. కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. వితంతు పింఛన్ ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అసలు కార్డులు ఇవ్వలేండి. అన్ని గ్యారెంటీలు చెప్తున్నారు తప్ప అమలు లేవు. అందుకే మేము BRS BJP అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాం అండి. ఓకే అండి, ఫైనల్ గా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు?
మమ్మల్ని గెలిపిస్తే ఎప్పుడు ఎల్లబాటు మీ తోడుబాటు మీతో పాటు మీ మనిషిగా మీ ప్రజల వద్దకు వస్తూ అన్ననో తమ్ముడు అక్కనో చెల్లి అనుకొని మా భార్య మా మిస్ తీసుకొని ప్రార్థన తీసుకొని మేము ముందు ఉంటారని ప్రజలు కోరుతున్నాం. కొమ్ము ఆంజనేయులు, గుండాల గ్రామం టిఆర్ఎస్ 2 మా యొక్క అభ్యర్థి ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డి గారిని కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు. అలాగే 7వ వార్డు మెంబర్గా కొమ్ము ఆంజనేయులు నేను పోటీ చేస్తున్నా. యువతకు అవకాశం వచ్చింది కాబట్టి యువతకు అవకాశం ఇచ్చి ఊరి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నా. మరియు ఈ యొక్క ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేము ముందలుండి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి యువతగా మా యొక్క శాయశక్తులు కృషించి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని యువతకు మరియు ఈ యొక్క ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో కత్తెర గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఓటేస్తారు ఏంటి అనే అంశాలపైన. మీ పేరండి? వెంకటయ్య. ఎట్లా ఉంది ఇక్కడ, అంటే ప్రచారం ఎట్లుంది? ఎవరిని గెలిపించుకుంటే బాగుంటది, ఎవరిని గెలిపించుకుంటే మరి డెవలప్ అవుతుంది? డెవలప్ అంటే ఇంకా జర మంచిగా తెలుగులోని జర మంచిగా చూసి గెలిపించుకోవాలని మేము అనుకున్నాం. మా ఫలితం మేము చేస్తున్నాం. ఎవరున్నారు తెలుగు కల్లోలు? మరి మేము తెలుగు కల్లోడు ఒక భాస్కర్ రెడ్డి మంచిగా ఉంది తెలుగు కల్లోడు అని మేము పెట్టినాం. భాస్కర్ రెడ్డికి ఓటేస్తారా మరి? ఓకే. యాదవ్, గుండాల గ్రామం, బీజేపీ బీఆర్ఎస్ అనుబంధంతో గుండాల గ్రామంలో ప్రార్థన అనే మేడాని మనము బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్గా నిలబెట్టినాం. అందులో మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నాం. గుండాల ప్రజలకు కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని మనవి కోరుతున్నాను. సరే, మీ విలేజ్ లో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎట్లా ఉంది ఎలక్షన్స్? ఎవరిని గెలిపించుకుంటే బాగుంటది అనుకుంటున్నారు? మా నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండలం గుండాల గ్రామ పంచాయతీలో బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సర్పంచ్గా పోటీకి ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మా ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డి గారు గెలిస్తే అందరూ అత్యధిక మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మా ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డి సర్పంచ్ అయిన వెంటనే మా గ్రామంలో డ్రైనేజీ ఫస్ట్ సీసీ రోడ్లు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, కరెంట్ పోల్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏవి ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుంటానని మా ఎన్ఎం ప్రార్థన భాస్కర్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా అందరి సమక్షంలో మేము బీజేపీ బీఆర్ఎస్ కలిపి వాళ్ళను బీజేపీ ప్రత్యర్థిగా నిలబెట్టినాం. ఇప్పుడు గెలుస్తున్నాం, అత్యధిక మెజార్టీతోనే గెలుస్తున్నాం. మంచిగా మెజార్టీ వస్తే ఉన్నత పనులు చేసి నాగర్ కర్నూలు జిల్లాలోనే ఉన్నత గ్రామ పంచాయతీగా మేము రూపుదిద్దుతామని తెలియజేస్తున్నాం. ఓకే.